ఈ నెల 27 నుండి భారత జట్టు శ్రీలంకతో 3 టీ20ల సిరీస్, అనంతరం 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్క్వాడ్ వివరాలను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించాల్సి ఉండగా అది కాస్త రోజుకో మలుపు తీసుకుంటూ ఆలస్యమవుతుంది. అయితే మంగళవారం నాడే ప్రకటించాల్సిన స్క్వాడ్ వివరాలను బీసీసీఐ ఎందుకింత లేట్ చేసింది? అసలు ఎప్పుడు ఆ వివరాలను బీసీసీఐ ప్రకటించనుంది అనే విషయాలకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలను గనుక గమనిస్తే మంగళవారం నాడే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా సెలక్షన్ కమిటీ సమావేశం 2 రోజులకు వాయిదా పడ్డట్టు సమాచారం. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు. అంతేకాదు ఈ సమావేశంలో టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ కూడా ఎంపిక చేస్తారు. ఇప్పుడు కెప్టెన్ ఎంపికనే సమస్యగా మారింది. బీసీసీఐలోని కొంతమంది వర్గాలు టీ20 పగ్గాలు హార్దిక్ ఇవ్వాలని పట్టుబడితే సూర్యకుమార్ యాదవ్కు బాధ్యతలివ్వాలని గంభీర్ భావిస్తున్నట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యానే పగ్గాలు అందుకుంటాడని అందరూ అనుకున్నా సడన్ గా సూర్యకుమార్ యాదవ్ పేరును గంభీర్ తెరపైకి తీసుకురావడంతో దీనిపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు శ్రీలంక వన్డే సిరీస్కు అందుబాటులో ఉండాల్సిందిగా గంభీర్ పట్టుబట్టడంతో రోహిత్, కోహ్లీ, బుమ్రా ఈ ముగ్గురు లంకతో వన్డే సమయానికి జట్టుతో చేరతారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో స్క్వాడ్ విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఎలా అయినా శ్రీలంక పర్యటనలో టీ20 వన్డే సిరీస్లకు భారత జట్లను గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.